ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. చెప్పండి, ఎలా జరిగిందండి మన 13వ తారీఖు పోలింగ్? బాగానే జరిగింది. ఎలా జరిగింది? ఏ గొడవ లేకుండా జరిగిందో. జరిగిందంటారా? సిగ్గింగ్ గట్ట ఏమీ జరగలేదు. ఎప్పుడన్నా జరిగిందండి గతంలో ఇంత పోలింగ్ ఇక్కడ? లేదు, బయట ఎప్పుడు జరగలేదు. అలాగేం రాలేదు. బయట ఊరి నుంచి వచ్చారంట చాలా మంది. బయట ఊరి నుంచి ఎవరు రాలేదు, రారు కూడా. బయట నుంచి పోతున్న వాళ్ళు వచ్చారు, 3 మంది వచ్చారు. వాళ్ళు అంటే ఏమో ఏమన్నా రౌడీలు గట్ట వచ్చారని అడుగుతారు. అది అయ్యేం కాదు. బయట ఊళ్ళో ఉన్నవాళ్ళు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు వస్తారు ఇక్కడ ఓటింగ్కి. అందరూ వేస్తారు, అంతా సమయంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో నమోదైంది అంటారు మీ ఊళ్ళో ఓటింగ్? 10%, 100%? అదే 90 దాకా ఉన్నట్టుకుందా. ఎలా ఉంటుందండి మెజారిటీ? ఎంత ఉంటుంది అంటారు కళ్యాణ్ గారికి? కళ్యాణ్ గారికి అంతా కళ్యాణ్ గారికి 1400 కానీ అలా వస్తాయి. మీ ఊర్లో కదా మొత్తం అండి, మొత్తం మీద మెజార్టీ ఒక 60,000 పైన వస్తుంది. 60,000 పైన వస్తుంది అంటారు. 4వ తారీఖు కోసం వెయిటింగ్ అంటారా? వెయిటింగ్ అండి. అది ఎలా ఉంటుందండి 4వ తారీఖు సంబరాలు గట్రా జరుగుతుంది? సంబరాలు బాగానే ఉంటాయండి. మరి మాకు ఉన్న దిక్కులు ఎలాగైనా మాకు తెలదు, కానీ ఇక్కడ బాగానే ఉంటాయి. కుర్రోళ్ళు అంతా కొంత పూర్తి బాగానే చేస్తారు. అంటే ఇప్పుడు దాకా చేసింది కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. ఇప్పుడు వాళ్ళ జేబులో రూపాయి తీనా చూశారు, కానీ ఆటలు తెచ్చుకుని తిన్నాకేం చూడలేదు ఎవడన్నా. అది సరే అయితే బాగుంటుందంట. బాగుంటుందండి. బాగా జరిగిందండి. జరిగిందంటారా? చాలా బాగా జరిగింది. జరగదు గొడవ ఏం లేదు. గుర్తు కనపడిందండి, గ్లాస్ గుర్తు అందరికి. ఇలా మేట నొక్కపోతులే కనపడేది. ఆ గ్లాస్ ఎక్కడ ఉన్నదో కనపడేది. మళ్ళీ గ్లాస్ కనపడేది. ఆ గ్లాస్ మీద నొక్కేమని వారు మన వాళ్ళు చెప్పినాడు. వీళ్ళందరూ చెప్పిన వాళ్ళు గ్యాస్ మీద అలా నొక్కేయండి సరిపోతుంది. ఆ కీ అనేది దాకా వదలొద్దు అన్నారు. అప్పుడు మామూలుగా ఆ లోన్ ఉన్నవాడు ఈతలకు వచ్చి ఆ లోన్ ఉన్నవాడు కేకేసేదాకా వదలలేదు ఎవడని. ఆ లెక్కగా ఓటింగ్ జరిగింది. బాగా జరిగింది. ఎవడ గోళ ఏమీ లేదు. అందరూ గ్లాస్ వేసారంటారు. అందరూ గ్లాస్ వేసారు. ఓటింగ్ ఎన్ని వస్తాయో మాకు తెలదండి. మరి మేము చెప్పలేము. అక్కడ జరిగేదేదో మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు గెలుపు అయితే పక్కా అంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ గెలుస్తాడే మాకు బేమా. 4వ తారీఖు కోసం వెయిటింగ్ అంటారా? దానికోసం చూస్తున్నాం. రండి, ఏమీ అనుమానం లేదు. ఎలా జరిగిందండి మొన్న 4వ తారీఖు? చాలా బాగా జరిగిందండి. బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగింది. గతంలో ఎప్పుడు జరగలేదండి. ఎంత ఆర్భాటం ఏమీ లేదండి. ఈ టర్మ్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి 85% ఓటింగ్ జరిగింది. ఎందుకంటారా అంతమంది రావడం? సార్ అది మా పవన్ అన్న గురించి అండి. ఎక్కడ మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి, బెంగళూరులో ఉన్న కుర్రలు కూడా వచ్చి ఓటేసి వెళ్ళారు. మా ఇండ్ల కాడ కూడా చెప్పి ప్రతి ఒక్కరు మా ముసలోళ్ళు 2 పైన ఉన్నారు కూడా దగ్గరుండి తీసుకెళ్ళి ఓట్లు వేయించి తీసుకొచ్చాం. చాలా సూపర్. గ్లాస్కి అండి, 2 గ్లాస్కే ఏమీ అనుమానం లేదు. 60 అంటే 1,00,000 అనుకున్నాం కానండి. మరి డబ్బు అది పంచి ఏమైనా గలబిత్తర అవుతే అవ్వచ్చు, లేకపోతే అందరికీ ఇవ్వలేదండి. వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, నచ్చిన వాళ్ళు మన హేరే. డబ్బు అయితే అందరికీ అందలేదండి. మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సూపర్ అండి. ఇంకా ఆ బ్యాచ్ వచ్చింది, చూసుకున్నారు, వచ్చారు, సాఫీగా చేసుకున్నారు, ఊరూరా పర్యటన చేశారు. చక్కగా ఎలక్షన్ జరిగింది. మాకైతే మాత్రం 65 వస్తుందని మెజారిటీ అనుకుంటున్నాం. అంటే 1,00,000 అనుకున్నాం, కానీ మరి ఈ లోపల గలబిత్తర జరిగింది. ఇందులోనే ఫెయిల్ అవుతాయి, లేకపోతే పక్క ఇంకే అందులో అనుమానం లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాకపోతే ఇంక మన బతుకులేవు ఆంధ్రప్రదేశ్. అందులో ఏ సమస్య లేదండి. సూపరు. 4వ తారీఖు సంబరాలండి. ఇంక 4వ తారీఖు ఎలా ఉండిపోద్ది అంటారండి బాబు. ఇంకా ఎలా ఉండిపోద్ది అంటే ఇంకేమీ లేదు, ప్రపంచం శూన్యమే. అది కానీ మరి ఏదైనా జాతి ఇది అని జరిగితే మాత్రం శూన్యమే. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాకపోతే జగన్ ప్రభుత్వం అయితే అడుగు తెంగనా కూడా ఎందుకు బంద్ చేయం. అడుగు తెంగ కూడా ఎవరి దగ్గర ఉండవు అయినాకి, ఏముండవు అయినాకి. చాలా సూపర్ అండి. ఏం చూడక్క వెయిటింగ్ ఇది. నిన్న చెల్లబోతే
మళ్ళీ 3,000 ఎట్టి బాగు చేయించుకొచ్చండి. ఏ టైంలో ఏం చెప్తున్నారు, ఏటి అని ఏంటి పక్కన యాదవసోళ్ళు అని వస్తున్నాయి అనుకోండి, అవి మనకు లెక్కలేదు. మన టార్గెట్ మనకు ఉందా. దానికోసం సెల్ కూడా బాగు చేయించారు. సెల్ కూడా బాగు చేయించి ఇంకా అలా చూస్తూనే ఉంటున్నాం. దాని గురించి ఆయన ఆ రోజుల గురించే మనం వెయిటింగ్. 4వ తారీఖు కోసం వెయిటింగ్ అన్న ఎలా జరిగింది? మన 13 తారీఖున ఎలక్షన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది అన్న. మీది మొదటి ఓటా లేదంటే రెండో ఓటా? నేను 2 టిప్ అన్న. రెండో టిప్. ఎలా జరిగింది అసలు? గతంలో ఎలా ఉందా అప్పుడు అంత పోలింగ్ ఇక్కడ మీ ఊళ్ళో? గతంలో కంటే కొంచెం పర్సంటేజ్ పెరిగిందన్న మా ఊర్లో కొంచెం. బయట నుంచి కూడా వచ్చారంటున్నారు చాలా మంది. బయట నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే ఇక్కడ అధినాయకుడు ఇక్కడ జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల హైదరాబాద్ నుంచే కాకుండా బెంగళూరులో చేసి వాళ్ళు ఎక్కడి నుంచో కూడా ఓటైనాక అనేది వచ్చారు మా ఊరు. పూర్తి స్థాయిలో నమోదైందంటారా? పూర్తి స్థాయిలో 90% వరకు, 90% నుండి 92% వరకు పోలింది ఓటింగ్. రిగ్గింగ్ జరగడం, గొడవలు అలాంటివి అంతా జరిగినాయి. జరగడం అంటే కొన్ని ఓట్లు కూడా తీసేయడం అనేది జరిగాయి మాకు. ఒకే కుటుంబంలో మూడు ఓట్లు పోయాయి. భార్యకు ఉండి భర్తకు లేకపోవడం ఇలాంటి ఓట్లు కూడా జరిగాయి. అప్పటికప్పుడు చూసుకోవడం వల్ల మాకు తెలియలేదు, కానీ లేకపోతే ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ అనేది కూడా పెరిగే అవకాశాలు ఉండేవి. మీ యూత్ ఎలా సపోర్ట్ చేశారు ఆ రోజు? మా ఊరు యూత్ అనేది మొత్తం పవన్ కళ్యాణ్ గారికి వేసారు. వేయించారా లేదంటే? ఎవరికి చెప్పక్కర్లేదు అన్న. అది మీరేయండి అని నేను చెప్పక్కర్లేదు. మా ఇంట్లో వాళ్ళకి మేము చెప్పడం, వాళ్ళు కూడా వేయడం కూడా ఉత్సాహంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు అనేది గుద్దేశారు. పొలవమంట గ్లాస్ బద్దలైసిపోయింది అలా గుద్దేయడం వల్ల. పొలవమంట ఓటింగ్ అలా జరిగింది మా ఊర్లో. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారికి 70,000 నుండి 1,00,000 లోపు మెజారిటీ వస్తుంది. 1,00,000 పోతుంది అంటే ఎలా ఉండబోతుంది? 4వ తారీఖున ఎలా ఉండబోతుంది? ఇక్కడ 4వ తారీఖు ప్యాన్ ఈడ్చుకుంటా పోవడమే. గోకాడు నుంచి పిఠాపురం దాకా ఆఫీస్కి, ఇంకా పార్టీ ఆఫీస్కి అలా ఈడ్చుకుంటా పోతాం. ప్యాన్లు కూడా మా పని చేస్తలేదు. అవి కూడా పోగేసాం 10-20 ప్యాన్లు బండికి కట్టుకుని ఈడ్చుకుంటూ పోతాం. పిఠాపురం దాకా ఈడ్చుకుంటూ పోతాం. దద్దరు వెళ్తుంది అంటారు పిఠాపురం? దద్దడు వెళ్ళడం ఏంటన్నా, ఇంకా నాయకులు వైసీపీ నాయకులు అందరూ ఇంట్లో గడేసుకుని పడుకోవడమే, ఇంకా పని అవ్వదు. ఇంకా పర్మిషన్ లేదంటున్నారు బయట తిరగడానికి ఆ రోజు? పర్మిషన్ ఎందుకు ఎవరన్నా ఆటోమేటిక్గా పర్మిషన్ అనేది వచ్చేస్తుంది. అన్నీ మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ప్రభుత్వం పోయిందే ఇంకా, అది పని చేయదు ఇంకా అది ప్రభుత్వం అనేది. కూటమి అంటారా ప్రభుత్వం? ప్రభుత్వం కూటమిదే అన్న. దగ్గర 130-140 సీట్లు కూడా వస్తాయి. 4వ తారీఖు కోసం వెయిటింగ్. 4వ తారీఖు కోసం వెయిటింగ్. చాలా దూరం పెట్టేశారు. మాకు వెంటనే పెడితే ఉత్సాహంగా ఉంటుంది, కానీ ఇంకా 20 రోజులు దాటేసి పెట్టేశారు. కానీ దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మనం మీరు వాలంటీర్ కూడా చేశారంట? వాలంటీర్ చేయలేదన్న. మనం వాలంటీర్ పెట్టాను. అంటే మన రెండో టిప్ కదా ఇది. ముందుసారి జనసేనకి వేసాము. అప్పుడు పోస్టర్లు అన్నీ ఉంటాయి కదా, కట్అవుట్లు. అందులో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఫోటో ఉండడం వల్ల ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా పెన్నుని దర్బాబు దగ్గరికి మన ఫోటోలు పెట్టేశారు. పొలమంట వీడు జనసేన తరపు తిరుగుతున్నారు, ఆడికి వాలంటీర్ జాబ్ ఇవ్వకూడదని పెట్టేసాడు మాట. అంటే ఇప్పుడు జనసేనతో తిరిగితే వాలంటీర్ జాబులు ఎవరికైనా ప్రభుత్వం అన్నాక మొత్తం జాబు వేసారంటే మొత్తం ఏ పార్టీలోనా ఎవరికైనా అందరూ సమానంగా ఇవ్వాలి. ఆ వైసీపీ నాయకులు అలా కాకుండా జనసేన తిరిగి వాళ్ళని పక్కన పెట్టేసి, తెలుగుదేశం వాళ్ళు తిరిగి వాళ్ళని పక్కన పెట్టేసి, ఓన్లీ వైఎస్ఆర్సీపీలో ఓటేసిన వాళ్ళని తిరిగిన వాళ్ళకి మాత్రమే వాలంటీర్ జాబ్ అనేది ఇచ్చారు. అలాంటిదప్పుడు నాకు జనసేనలో తిరిగానని నాకు వాలంటీర్ జాబ్ తీసి పక్కన మారేది అనమాట. వాలంటీర్లు వైసీపీ సపోర్ట్ చేశారా జనసేనకి సపోర్ట్ చేశారు? మా ఊళ్ళో కూడా కొంతమంది రిజైన్ చేశారని. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు, కానీ వాళ్ళ పని ఏమవుతుంది తెలిసిపోద్ది కదా ఇంట్లో వాళ్ళకి. ఒక వాలంటీర్ చెప్పాడని ఎవరికి వేసారు కదా, వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది ఎవరికి వేయాలి ఏమి వేయాలి అన్నది. ఆ అవగాహనతో జనసేన కూడా వేసారు మొత్తం ఓట్లు. చెప్పండి, మొన్న 13వ తారీఖున ఎలా జరిగింది పోలింగ్ మీ ఊర్లో? మొన్న మే 13 ఎలక్షన్ చాలా బాగా జరిగిందండి. ఇక్కడంతా ఎప్పుడైనా ఉందంటారా? ఇంత లేదండి. ముందు 2019 అలా అయితే కనుక 80% అలా పోలైంది పిఠాపురం నియోజకవర్గం. ఇప్పుడైతే 86 వరకు పోలైంది పిఠాపురం నియోజకవర్గం. అది మా ఊరు గోకవాడ గ్రామంలో అయితే 91% వరకు పోలైంది. కొన్ని ఓట్లు తీసారంటున్నారండి? కొన్ని తీసారండి. కొన్ని ఒక ఫ్యామిలీ నుంచి వేరే ఊళ్ళో ఉంటున్నారు. వాళ్ళకి ఇల్లు పొలం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా వాళ్ళు అక్కడికి బయటికి వెళ్ళారు అంతే. వెళ్తే వాళ్ళు ఓట్లు డిలీట్ చేశారు. ఎవరికి తెలియకుండా వాళ్ళ ఓట్లు డిలీట్ చేసేయడం. అంతేకాకుండా వేరే మా ఎదర ఈ ఊరు అవతల కాలనీ ఉంది, వాళ్ళది కూడా వాళ్ళ భార్యది ఉంది, ఆయనది లేదు ఓటు, అది కూడా డిలీట్ చేశారు. ఇలా కొన్ని ఓట్లు గదరగోళం చేశారు. ఇలా డిలీట్ చేయడం అలా జరిగింది. దాని గురించి మాట్లాడారు. మన జనసేన వాళ్ళు కూడా వచ్చారు, మాట్లాడారు, అన్నీ చెప్పారు. కానీ ఊరు వచ్చారండి వంగగీత గారు? మా ఊరు రాలేదండి. ఆ వేరే ఊర్లో మటుకి ఒక అబ్బాయి టవల్ వేసుకుంటే అక్కడికి మాత్రం వచ్చారు. అది చూశారు కదా, మీడియా అందరూ కూడా చూశారు. అది ఆవిడ అడగడం
ఏదో చేసిన తప్పుగానే ఆ టవల్కి అసలు జనసేన సింబల్ అది ఏమన్నా ఒకవేళ జనసేన కండువా కప్పుకుంటే దాని మీద ఒక పార్టీ సింబలో లేకపోతే జనసేన అన్న నేమో ఏదో ఒకటి ఉంటే ఆవిడ అడగచ్చు. కానీ ఆవిడ ఏంటంటే ఇంకేమీ ఏ వంక దొరక్క ఆవిడ ఉడికిపోయి ఏదో రకంగా ఈ టవల్ వేసుకోకూడదు అది వేసుకోకూడదు అని చెప్పేసి అడగడం జరిగింది. కానీ దానికి ఇబ్బంది ఏం లేదు. అయినా సరే ఆ టవల్ ఆ పార్టీ సింబలే కదా ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్పేసి అది అందరికీ తెలుసు. కానీ ఆవిడ ఆ రోజు అలా అడిగింది అంతే అండి. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు కళ్యాణ్ గారికి? ఇప్పటి వరకు కూడా మేము 1,00,000 వరకు మెజార్టీ వస్తుందని చెప్పేసి ఆశించాం. కానీ ఏదైనా ఒక 60-70 వేలు తగ్గదండి. 60-70 వేలు 1,00,000 దాకా 60 నుంచి మినిమం 50 కింద అయితే ఉండదండి. 50 కింద అయితే ఉండదు. 50 నుంచి 1,00,000 దాకా 60 రావచ్చు, 70 రావచ్చు, 80 రావచ్చు, ఎంతైనా రావచ్చు. ఎలా ఉండబోతుందండి 4వ తారీఖున ఇక్కడ? 4వ తారీఖున అయితే చాలా బాగా రిజల్ట్ కోసం ఆల్రెడీ రిజల్ట్ ఎప్పుడు వచ్చేసిందండి. కానీ అందరి ముందు అనౌన్స్మెంట్ రావాలి కదా. మెజారిటీ కోసం ఎంత అనేది ఆ రోజు తెలుసుకోవడం కోసం పండగ వాతావరణం కింద ఉంటుంది 4వ తారీఖున అందరూ కూడా. పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు 4వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఇలాగా టైం కూడా లాంగ్ రావడం వల్ల ఎప్పుడు 4వ తారీఖు వస్తుందని చెప్పేసి జనాలు అందరూ ఎదురు చూస్తున్నారు. అదే చెప్పండి, ఎలా జరిగిందండి మొన్న 13వ తారీఖున పోలింగ్? మే 13ని ఎలక్షను జనసేనకే నెంబర్ 1గా జరిగిందండి. అలాగే సునీల్ గారు అతను మన తంగేటి సీని గారు కూడా బంపర్ మెజార్టీ వస్తారండి. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంక తిరగలేదు. 1,85,000 మెజార్టీ వస్తుందండి. మన వాళ్ళు పక్కానండి. వైసీపీ డబ్బులు పంచిపెట్టడం అయితే 3,000 రూపాయలు మనిషికి ఓటుకు పంచిపెట్టింది. కానీ డబ్బులు ఎవరికి వెళ్ళలేదు. దాని నాయకులకి ఒకరికే పంచుకున్నారు. ఉన్న నాయకులు ఇంట్లో పెట్టుకుని దూసేసుకున్నారు. దానివల్ల మనకి ఇంకా సేఫ్ అయిందండి. ప్రతి ఊరు కూడా మనకే జనసేనకే వాళ్ళ డబ్బులు పంచిపెడతంలో మనకి ఇంకా సేఫ్ అయిందండి. మనం అనుకున్న మెజార్టీ కూడా దాటేస్తాయి అని జనసేన దెబ్బేద్దామని ముదరగడ పద్మనాభం గారు, వంగ గీత గారు, ఆవిడ స్నేహారెడ్డి అంటే అండి, ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో పెద్ద పెద్ద బూతులతో తిడుతుంది. ఆవిడ చాలా తప్పండి. ఆవిడ పిఠాపురం మందే ఏదో దాని బాబు గారి ఇంటి నుంచి ఏదో తెచ్చిపెట్టినట్టు మాట్లాడుతుంది. అది పొరపాటు అండి. కానీ ఆవిడ స్నేహారెడ్డి మాట్లాడే మాటలు కూడా విధానం మంచిది కాదు. ఆవిడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద దెంగదేలు తీర్చుకోవాలని పిఠాపురం మందే మన కలిసి కొట్టుకుండాలని ఆవిడ చెప్పడం పెట్టి కలిసి కొట్టుకుంటే ఎవరితో ఉండాలా, మనవాళ్ళతో ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం మా పిఠాపురం ప్రజలకే ఈనాడు అదృష్టవంతులు. ఆయన పోటీ చేయడమే మాకు పెద్ద 100 కోట్ల విజయం సాధించినట్టు అయిందండి మాకు. కానీ స్నేహారెడ్డి వంగ గీత గారు ఏమంటుందంటే నేను ఆడబడుచుని అంటే ఈ 5 సంవత్సరాలు ఎక్కడ పోయిందండి ఆవిడ? ఈ 5 సంవత్సరాలు కూడా మాకు ఎవరికే కనిపించలేదు. నాయకులకే మాట్లాడుకుందండి. మా ఊరు చెరువు బలలో తీసేస్తుంటే కూడా డిపార్ట్మెంట్ 15 రోజులు ఇక్కడ కాపలా ఉండి చేస్తే రేకులు సుద్దా లాగేసి పట్టుకుపోయి మమ్మల్ని కొట్టడానికి బీభత్సంగా మీద పడ్డారు. మాజీ పెండుం దొరబాబు గారు కూడా పక్కాగా కూడా వాళ్ళకే సపోర్ట్ అవ్వారండి. ఎవరికండి? వైసీపీ వాళ్ళకే సపోర్ట్ అవి బలాలు తీయించేయడం కారణం కూడా పెండుం దొరబాబు కూడా ఇందులో వస్తున్నారు. అప్పుడు మేము దెబ్బలాడి మా ఊరు గ్రామ రైతులందరూ కూడా దెబ్బలాడితే ఎవరు కూడా రాలేదండి. సొంతం చేయలేదండి మమ్మల్ని మా ప్రెసిడెంట్ గారిని, అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారు కూడా దీనిలో దెబ్బలాడారండి. గోకాడ తడిసిన తర్వాత ఉన్న వాళ్ళు తడాలా, గోకాడ తడకుండా తడడం ధర్మం కాదని నేను ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు చేశాను అని మా వర్మ కూడా చెప్పండి. నేను టీడీపీ నాయకులు స్కూల్కి విద్యా కమిటీ చైర్మన్ కింద అవ్వానండి. అప్పుల్లో తర్వాత ఇంకో అతను అవ్వాడండి. కానీ ఆయన కూడా మన సపోర్టే చేశాడండి, గ్లాస్కే చేశాడు. కానీ వర్మ గారు చెప్పింది నాకు నచ్చింది. కానీ వీళ్ళు వైసీపీ నాయకులు దౌర్జన్యంగా కొట్టేసి బల్లలు తీసేసి వీళ్ళు ఏం చేస్తారో మనది అధికారం, మనల్ని ఎవడో ఏం చేసింది అని బల్లలు లాగేసి పట్టుపోయారు. అప్పుడు బల్లలు పట్టుకుపోయినప్పుడు మా గ్రామ సర్పంచ్ గారిని బీభత్సంగా తన్నేసి కానిస్టేబుల్ గట్టనే చెరువులో తోసారండి. చెరువులో తోసేస్తే ఆయనకి గాయాలతో దెబ్బలు తగలడం, చెయ్యి నిప్పెడేసిందండి. నిప్పెడేమో చెయ్యి రూపొందండి. చెయ్యి రూపోతే అప్పుడు ఎవరో కూడా గవర్నమెంట్ అన్నది వచ్చి మమ్మల్ని ఎవరో కూడా మా పేషెంట్ గారిని కానీ మా గ్రామ ప్రజలను కానీ రైతులను కానీ ఎవరిని కలుసుకోలేదండి. అలాగే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కూడా దెబ్బలాడితే ఆవిడేమందంటే గోకాడ చెరువు బల్లలో ఏంచి పూసి నాది, మీరు వెళ్ళండమ్మా అని కాగితం తీసుకుందని సొందనలోనే కాగితం ఇచ్చి మేము వచ్చాం. మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ ఇంకోసారి రమ్మంటే మళ్ళీ వెళ్ళాం. అప్పుడు కూడా కలెక్టర్ గారు ఇదే మాట చెప్పారండి. వైసీపీ నాయకులు ఏం చేశారంటే దౌర్జన్యంగా మనల్ని చేసి నాయకుడు ఎవడో లేడు,
మందే రాజ్యం అన్నట్టుగా చేశారు. కానీ ఎలా బుద్ధి చెప్పాలో మాకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేతంలో ఎలా బుద్ధి చెప్పాలో అలాగా మే 13న ఓటింగు ఏడింగ్లో పొనస్ట్రైడ్గా వేసి మా పవన్ కళ్యాణ్ గారిని బంపర్ మెజార్టీతో నెగ్గించుకోవాలని మేము అంతా కూడా తాడుమీకి వచ్చామండి. 4వ తారీఖు కోసం వెయిటింగ్ 4వ తారీఖు కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాండి. అలాగే మేము కూడా మందులు తెప్పించుకుని ఇంటికాడ పెట్టుకున్నామండి. అంటే జోబలండి, ఆయన నెగ్గిన వెంటనే జోబలు వేయడానికి మేము సొంత పెట్టుబడి పెట్టుకునండి జోబలు తెప్పించుకుని ఇంట్లో పెట్టుకున్నామండి. ఆయన నెగ్గిన వెంటనే జోబలు వేసుకుందాం, ఈ ప్రతి ఇంటికి కూడా పండక్కని చేసుకుందామని ఆల్రెడీ గెలిచేసారండి మెజార్టీ కోసం అండి. ఆయన అయితే నామినేషన్ చేసినాడే ఆయన గెలిచేసాడు. నామినేషన్ చేసినాడే వాళ్ళకి తడిచిపోయిందండి. మా మాజీ ముద్రగడ పద్మనాభం గారికి, మా వంగ గీత అక్కకే, ఆవిడ అంటే మాకు అభిమానం అండి. గీత గారు అంటే మాకు అభిమానమే కాదని అంటలేదండి. ఆవిడ 5 సంవత్సరాలు కూడా గోకాడు ఎక్కడుందో కూడా ఆవిడకి తెలియదండి. పిఠాపురం పెజలే తెలియదు ఆవిడకి. అలాంటిది నాకు పిఠాపురం పెజలు నాకు తెలుసు. నాది పిఠాపురం, నేను పాతపల్లిలోనే అతికులు కలుపుకుంటే ఆవిడ కలిపేసుకోమని తప్పేం లేదు. ముద్రగడ పద్మనాభం గారు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు అవుతే నేను పేరు మార్చేసుకుంటాను, తరిమి కొడతానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తరిమి కొట్టడానికి ఆయన ఎవడండి? ఆయన్ని చెయ్యాలంటే మా జనసేన నాయకుల్ని చెయ్యేసి ఆయనవే చేయాలని ఒకవేళ వస్తుంది అవుతా వచ్చండి. ముద్రగడ పద్మనాభం గారి గురించి కాపునాడు మీటింగ్ పెట్టినప్పుడు నేను 24 గంటల సబ్జైలో కూకున్నానండి. అంటే మన పిఠాపురం స్టేషన్లో 24 గంటల సబ్జైలో కూకున్నానండి. అలాంటి వ్యక్తిని నమ్ముకుని మేము మోసపోయామండి. కాపునాడు మీటింగ్ పెట్టాడండి. కాపునాడు మీటింగ్ పెట్టి ఏం చేశాడండి? కరెంట్ బిల్లు అయ్యి రొజ్జం చేసుకున్నాడు, కొన్ని కోట్లు దిగ్గేసాడు, ఇంట్లో పెట్టేసుకున్నాడు. కాపులు ఎక్కడున్నారో కూడా తెలియదు, పోయేటి పక్క. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయ్యమ్మలో ఆయన పరిపాలన చక్కగా చేసుకుని వెళ్తుంటే ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ తుని ఘటన లేపాడండి. మళ్ళీ కోపలు అందరూ కూడా మన కోప విజ్ఞాపం లేపాడా, ముద్రగడ పద్మనాభం గారు మనం వడ్డీ తీర్చుకుని నీటిలో నుంచి వడ్డీ తెచ్చి పైన పెట్టాలా అని మేము అందరం కలిసి మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు రైలు తాగలేడుతుంటే ఆయన ముద్రగడ పద్మనాభం గారు కాదండి చేసింది, ఇది వైసీపీ నాయకులే చేసి ట్రైన్ ఆ టైంకి రావడం, ఆ టైంకి అతికెట్టేయడం, ముద్రగడ పద్మనాభం గారి మీద కూడా ముద్రగడ పద్మనాభంకి అయితే ఇందులో తెలియదండి. కానీ ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ నాయకులు డ్రామా ఎలా ఆడమంటే అలా ఆడాడండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి తెలిసి ట్రైన్ అతికెడతాం కట్టండి. అది పన్నాగం మన చంద్రబాబు నాయుడు గారి మీదకి తోసి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చక్కగా చేసుకుని వెళ్తున్నారు. కాపులకి 10% రిజర్వేషన్ ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? జగ్గంపేట మీటింగ్కి వచ్చి ముద్రగడ పద్మనాభం గారు అడిగితేనే నేను కాపుల గురించి చేయలేను అన్నాడు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు అయ్యాలో వచ్చి ఇంట్లో గోల్ చేసి కూకున్నాడండి. కాపులకి ఏం చేయలేను మామూలు అంటే వచ్చి కూకున్నాడు. మరి అయ్యాలో కూడా లేపాలి కదండి. మరి ఈ ఉద్యోగం అయ్యాలో ఏం చేసాడు? నిద్రపోయాడండి. నిద్రపోయి ఇంట్లో కూకున్నాడండి. ఇంట్లో కూకుంటే మన కాపులు ఇంకా ఎందుకు పనిచేయరా, మన మామూలు మన తట్ట పుట్ట పట్టుకుని మన పల్లె పోవడమే అని మేము అనుకుని వదిలేం. ఆ ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ ఏం చెప్తున్నాడు? అబ్బాయి నేను కాపునాడు గురించి చేశాను, ఆయన మామూలు కాపులే కదా, అయినా చేయొచ్చు కదా అని చెప్తున్నాడు. ఆయనకి ఏం పదం ఉందని చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారి వార్డు నెంబర్ కూడా కాలేదు. ఆయన ప్రజలు కావాలని 5 సంవత్సరాలు పార్టీ పెట్టి 2014లో పార్టీ పెట్టాడండి. ఆయన పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడాడు. ఆయన సొంత డబ్బులతో ప్రజలందరినీ, కౌలు రైతులని మొత్తం అందరినీ పోషించుకుంటూ వచ్చాడు. ఆయన పదవి వస్తే చేస్తాడో లేదో అప్పుడు చూపిస్తాం. అంతే పదవి లేకుండా నువ్వు చేయొచ్చు కదా అని ఇంట్లో కూర్చొని చెప్తున్నాడు ముద్రగడ పద్మనాభం గారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి కాంతి దీప అంటండి ఆవిడ పేరు. ఆవిడ చాలా చక్కమాట. తండ్రినే తోసేసి బయటకు వచ్చిందండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడు, ఆయన నమ్ముకోవాలి, మనందరం కలిసి మే 13న ఆయన నెగ్గించుకోవాలి మనం అని మా కాంతి గారు ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అమ్మాయి చాలా చక్కగా చెప్పిందండి. ఆవిడ చెప్పినందుకు కూడా మా అందరూ కూడా జనసేన నాయకులు అందరూ కూడా ఆన్సప్ చెప్పాం. ఆవిడకి మేము పేరున కూడా వందలు కూడా చెప్పాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వద్దమ్మా తల్లి, నిన్ను నేను ఇప్పుడు జాయిన్ చేసుకుంటే నేనేదో ఓట్ల గురించి ఏదో నిన్ను జాయిన్ చేసుకున్నట్టు ఉంటుంది, నా కృషితో నేను వస్తాను, నేను నెగ్గిన తర్వాత నువ్వు రా, అప్పుడు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని ఆయన చెప్పాడు. అలాగా కుకృతి పడలేదు కదండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు కాబట్టి ఆయన డబ్బు ఆశ లేదండి. ఆయనకి డబ్బు ఆశ ఉంటే ఆయన ఒక 2 సినిమాలు తీసుకుంటే 250 కోట్లు వస్తాయండి. ఆ 250 కోట్లు అంటే ఇవాళ ఆయన వయసు 50 సంవత్సరాలు, 52 సంవత్సరాలు అండి. 52 సంవత్సరాలు సినీ ఫీల్డ్లోకి వచ్చి 25 సంవత్సరాలు వద్దండి. 25 సంవత్సరాలు పెట్టించి 2 సంవత్సరాలు 250 కోట్లు అంటే ఎంత అవుతుందండి? ఆ సొమ్ము అంతా ఏం చేయడు ఆయన దగ్గర. ఇవాళ పార్టీకి నిలబెట్టినాక సొంత ఆస్తులు అమ్ముకుని
పదవిలోకి దిగాడండి పవన్ కళ్యాణ్. అలాంటి నాయకుడిని తెచ్చుకుని వేరే వాళ్ళు ఎవరో మాకు 2 ఓట్లు మా ఇంట తిరగండి మా పొది ఎట్టుకోండి అంటే ఎవడెట్టుకుంటాడండి మా పొది. కానీ పవన్ కళ్యాణ్ గారు కులాన్ని ఎడతీయలేదండి, కులాన్ని ఎవరిని ఎడతీయలేదండి. ఆయన ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడండి? మామూలుగా జనసేన నాయకులు అంటే మొత్తం అందరినీ కలుపుకుని పోతున్నాడు ఆయన. ఈ నాయకులు మన వంగా గీత గారు, మన ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళ కులాలను ఎడతీసి కులాల మీద రుచి చల్లుతున్నారండి. రుచి చల్లుతున్నాడు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అది రెచ్చగొడతాం అన్నది చాలా తప్పండి. వంగా గీత గారు మాట్లాడింది, నేను కోప ఆడబొడిసిని కోప పెట్టిన నేను పిఠాపురం ఆడబొడిసి పెట్టింది. ఆవిడ పిఠాపురం పుట్టిందా? ఆవిడ ఏ ఊరోది వెళ్దాం మాకు. ఆవిడ పెట్టిన భిక్ష వాళ్ళండి ప్రజారాజ్యంలో చిరంజీవి గారు పెట్టారు. ఆ చిరంజీవి గారి పెడతంలో మేము అందరం కూడా ప్రజారాజ్యాన్ని నమ్ముకుని వంగా గీత గారికి ఓటేసాం. ఆ రోజుల్లో వంగా గీత గారికి ఓటేసి వంగా గీత గారిని బంపర్ మెజార్టీతో నెగ్గించి అసెంబ్లీ పంపాం. ఆవిడ మర్చిపోయి చిరంజీవి గారిని మామూలుగా అన్ని చిరంజీవి చెల్లెల్ని ఈ చెప్పడం అండి. చిరంజీవి చెల్లెలు ఏంటంటే చిరంజీవికి అలా పుట్టింది ఏంటండి అందరికీ అలా చిరంజీవి గారు పెట్టాడు కాబట్టి చిరంజీవిని నమ్ముకుని మేము ఆవిడకి ఓటేసాం. ఆవిడ చిరంజీవి గారు భిక్ష పెడితే చిరంజీవి గారి కొంపని తన్నా తయారైంది. మరి చిరంజీవి గారిని నమ్ముకున్నప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి తమ్ముడైనా వదిలేచ్చు కదా. అన్నిసార్లు ఆవిడ చేయాలి ఆ పోటీ, మరి ఆవిడ చేయడం తప్పు కదా. ఆవిడ అనేచ్చు, మనం అనకూడదు. ఆవిడ పార్టీ మారిపోవచ్చు. అయాల ప్రజారాజ్యంలో అవి సగం కాలం అవ్వగానే ఆవిడ పార్టీ మార్చేసుకోవడానికి ట్రై చేసింది. అయాల ఆవిడే దెబ్బేసింది చిరంజీవి. కేవలం పిఠాపురాన్ని ప్రజారాజ్యంలో నెగ్గించి అసెంబ్లీ పంపితే మా చిరంజీవి గారు కేంద్ర హోంమంత్రిగా అవ్వరండి. ఆవిడ మన గొలపోలికి శుద్ధి కాలవకండి 1,70,00,000 1,90,00,000 అని ఎంతో పండించారండి ఆవిడకి. ఆ సొమ్ము వాళ్ళు ఏం చేసిందండి? ఆవిడ ఇంట్లో పెట్టుకుందండి. ఇంట్లో పెట్టుకుంది, మామూలుగా పనులు చేయలేదండి. ఆ కాలం అలా ఆగిపోయిందండి. ఆవిడ ప్రజారాజ్యంలో పెట్టిన భిక్ష తినేసి కోట్లు సంపాదించేసుకుని వాళ్ళ కూతుళ్ళమ్మ లండన్లోని అక్కడ చదవచ్చు. మరి ఈ కాపు ఆడపడుచులు మామూలుగా ఉన్న కులాల ఆడపడుచులు ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా చదువుకోవాలి కదా. మరి ఈవిడేనటి చదువుకుని మామూలుగా వీళ్ళ కూతుళ్ళైనా చదువుకోవాలా. అలాగే మొదలైన పద్మనాభం కూతుర్లు ఆవిడ కూతురు ఉందని మాకు తెలియదండి ఇప్పుడు దాకా. వాళ్ళే పెద్దోళ్ళు అవ్వాలి, ఉన్న కులాలు పెద్దోళ్ళు అవ్వకూడదండి. ఉన్న కులాలు పెద్దోళ్ళు అయితే వాళ్ళు తొక్కేస్తారు అని పవన్ కళ్యాణ్ గారు మొత్తం కులాలన్నీ బాగుపడాలి, అందరూ ఉండాలి, మనతో సమానంగా రావాలి. మీకు కావాల్సింది 5,000 10,000 అని ఆయన మీటింగ్లో చెప్పారండి. 10,000 కాదు 10 లక్షలు సంపాదించుకుని భవిష్యత్తు నేను చెప్తాను మీకు. ప్రతి ఒక్కడికే కూలోడి దగ్గర నుంచి కూడా 10 లక్షలు సంపాదించుకునే విధానం నేను చెప్తాను, నన్ను నమ్మి మీరు చేయండి అన్నాడు. గెలిచిన తర్వాత నమ్మకం ఉందండి ఆయన మీద, మాకు నమ్మకం ఉండకపోతే అలా కదండి. ఆయన మీద నమ్మకం ఏంటంటే చిరంజీవి అన్న ఏ పక్క మామూలుగా అయాల మనకు సపోర్ట్ చేయడం అయాల మేము మారిపోయింది. మాకు కులం గురించి కాదండి, చిరంజీవి గారు చేసింది కూడా పక్కాగా నిజం చేసాడండి అయాల ఆయన. కానీ అయాల కూడా ప్రభుత్వం చిరంజీవి గారిని దెబ్బేసిందండి. అయాల మామూలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మామూలుగా చిరంజీవి గారికి ఇవ్వాలండి. ఆయన స్థానంలో చిరంజీవి గారు ఉన్నారండి. చిరంజీవి గారికి ఇవ్వకుండా రాశి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి సీఎం పదవి ఇచ్చేసారండి. మరి అయాల సీఎం పదవి ఎవరికి ఇవ్వాలండి? చిరంజీవి గారికి ఇవ్వాలి. చిరంజీవి గారికి ఇవ్వకపోతే సీఎం పదవి గురించి ఏం ఆశించలేదు కదండి. ఆయన దెబ్బలాడలేదు కదా, ఆయన దెబ్బలాడాడు. మనకు పదవితో పని లేదు, ప్రజలు మనకు కావాలి, ప్రజలందరూ మనకు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం అని ఒక మాట చెప్పాడండి ఆయన చిరంజీవి. అలాగే అన్నగారి బాటలో తమ్ముడు కూడా అదే రకంగా నడుపుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు డబ్బు గురించి ఆశించి మామూలు ఇలాగ ఆశించి ఆయన రాలేదు. ప్రజలు సంతోషంగా ఉండాలి అని చెప్పి మన జనసేన నాయకులందరికీ కూడా చెప్పడం జరిగిందండి. మేము ఆయన మాటలు మేము చేస్తున్నాం. జనసేన పార్టీ బంపర్ మెజార్టీతో నెగ్గిద్ది. అలాగే మొదలగడ పద్మనాభం గారు జనసేన నెగ్గిన వెంటనే ఆయన నిక్కర్సైన కాపోడు అని ఇప్పుడు దాకా మేము అనుకున్నాం. ఆయన రెడ్డికే పుట్టాడో మరి ఏం చేయడో మాకు తెలియదు. ఆయన అనుకున్న ప్రకారంగా నామకరణం చేసుకుని పేరు మార్చుకోవాలి. ముద్రగడ్డ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చాడు. ఆ రెడ్డి మార్చుకొని నేను సవాలు చేయాలండి. కానీ మా పవన్ కళ్యాణ్ గారు పక్కాగా చెప్పాడు ఆయన ఇంటికి వస్తాడని. ఆయన ఇంటికి వెళ్ళాలని పని ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు బాబు నీకు వైసీపీ నాయకులు ఆయనకైనా ఇల్లు ఇచ్చారేటండి, ఆయనకి ఇల్లు ఇవ్వలేదు కదా అంటే ఆయన ఏమనుకుంటాడంటే లేఖలు రాసేస్తాడండి, దొంగ రేఖలు 2-3 రేఖలు రాసేయడం, రెచ్చగొట్టేయండి ప్రజలు రెచ్చగొట్టితే వీళ్ళమ్మ ఎరువుల్లో పరిగెడతాం. మేము అలాగే పరిగెట్టండి, ఎరువుల్లో పరిగెట్టి ట్రైలు అంటే గట్ట పరిగెడితే ఆ వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలు వారేసారండి. మరి ఈ కాపునాడు ఉద్యమం చేసిన
మానవుడు మరి నా నాయకులను స్టేషన్లో పారేయారు, మరి వాళ్ళు తీసుకురావాలని ఇతనికి ఉండాలి కదండి. అంటే పెద్దోళ్ళని కలుసుకుంటాడమ్మండి ఈ గారు, చిన్న చిన్న కుర్రోళ్ళు లాంటి వాళ్ళు కలుసుకోరమ్మండి. మా ఊళ్ళో ఉన్నారండి 4-3 ఆయన అనుసరులు, వాళ్ళని కలుసుకుంటాడు. వాళ్ళని కలుసుకుని ఇలా పట్టి పండు కట్టొస్తే వాళ్ళకి ఇచ్చి, ఒరే మామూలుగా వాళ్ళు 70 రాగలనా అంటే 70 మాకు డబ్బు పని లేదండి. పవన్ కళ్యాణ్ గారు రూపాయించిన మా ఇవాళ మేము గోగడు గ్రామంలో సొంత రూపాయలు పెట్టి ఆయన పార్టీ నిలబడ్డాక కూడా సొంత రూపాయలు పెట్టి ఖర్చు పెడతాం. అలాగే మేము రేపు 4వ తారీఖున ఆయన విజయం గురించి మేము విజయం అయిపోయిందండి. కానీ వంగ గీత గారు వాళ్ళు కూడా 13,000 క్రితం అలా ఇలా చెప్పుకుంటున్నారు. వాళ్ళ స్వానుభూతి వాళ్ళు చెప్పుకుంటారండి. అంటే ఓడిపోవని చెప్పుకోరు కదండి. అంటే ఈవీఎంలు అన్న మార్పు చెందడం అలాంటి ఈవీఎంలు కాదండి, ఎన్ని మార్చుకున్నా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో నెగ్గుతారండి. ఈవీఎంలు మార్చినాక అంత తెలివితేటలేదు. ఇప్పుడు ఓటు గుద్దితే గ్లాస్ క్లియర్గా కాపాడుతుందండి. అలాగే మన తంగేళ్ళు ఉదయ శ్రీనివాస్ గారు 9వ నెంబర్ నొక్కండి, ఆయనది కూడా గ్లాస్ క్లియర్గా కాపాడితే ముందు 3 సార్లు చెక్ చేసి ఈవీఎంలో మేము ఓటు అప్పుడు మా ఏజెంట్లందరినీ నిలబెట్టేవాడిని. కానీ ఏజెంట్లు మా ఊళ్ళో పక్కాగా నిలబడుకుంటుపోరండి. భోజనాలు కూడా వెళ్ళలేదండి ఆ రోజు. మే 13ని ఓటింగ్ జరిగితే వైసీపీ నాయకులు కూడా అక్కడ కాపాడలేదండి. కాపాడ్డారని ఏదో తుప్పలో కూకుని మూలమారిని ఓటు వేయండిరా అన్న మాట కూడా మమ్మల్ని అడగలేకపోరు. ఏమడితారండి, వంగా గీత గారిని దెబ్బేసింది వంగా గీత గారి నాయకులండి పక్కాగా. ఆవిడ పాపం వంగా గీత గారు కూడా నమ్ముకుందండి, అయితే చిరంజీవి గారు నమ్ముకుందా. కానీ ఆవిడకి ఎవరో ఎత్తులు చెప్పారు. ఆ ఎత్తులు చెప్పడంతో ఆవిడ నమ్మేసి పార్టీకి రాజీనామా చేయకుండా, అంటే పార్టీ ఫండ్ ఎలా తీసుకుంటుంటే 1,70,00,000 ఎంత ఇస్తారు ఇప్పుడు కూడానే. ఆ పార్టీ ఫండ్ ఎలా తీసుకుంటుంది, ఈ పార్టీ ఫండ్ అన్న ఇచ్చుకుని మేము బతికితేను ఏదో రకంగా నా కుర్రోళ్ళు గట్టా బాగుపడతారని ఆవిడ అలా ఉండిపోయింది. ఆవిడ ఉండిపోవడంతో 1,70,00,000 ఆవిడకి ఉండిపోయిందండి. మాట పోతాడు నీకు సచ్చినా తగ్గపోదు. ఇవాళ కాదండి, వంగా గీత గారు గతంలో ఎప్పుడైనా సరే మళ్ళీ పిఠాపురం వచ్చి పోటీ చేసి నెగ్గబడండి. అయాల చిరంజీవి గారు మామూలుగా ఇచ్చిన గురించిగా ఆవిడ ఎమ్మెల్యే చూసిందండి, లేకపోతే ఎమ్మెల్యే స్థానం అయాలు కూడా లేదండి. ఇప్పుడు రాజధాని సభ ఇవి చేస్తున్నారు, ఆయన నెంబర్లతో సంబంధం ఉంటే ఆవిడకి మేము చేసి నేను చేశానండి, జిల్లా పరిషత్ చైర్మన్ కింద చేశాను. నాకు అది గొప్ప, నా స్థాయికి వచ్చి నాకు అది గొప్ప. అంతేగాని ఆవిడ స్థాయికి వచ్చి ఎమ్మెల్యే అయిందంటే ఎవరి వల్ల అయిందండి, చిరంజీవి గారు పెట్టిన భిక్ష వల్ల మేమందరం కూడా వేసాం. ఆవిడికి ఆ భిక్ష ఎంపీకి కూడా పనిచేసిందండి. చిరంజీవి గారు పలుకుబడి ఎంపీకి కూడా పనిచేసిందండి. అది ఉపయోగించుకుని అయాల చక్కగా నేను పోటీ చేస్తాను లేదు పిఠాపురాన్న నేను మానేనంటే మా పవన్ కళ్యాణ్ గారి ఏదో ఆవిడకి పదవి ఇచ్చినండి. పదవి ఇచ్చిన మామూలుగా చేర్చుకున్నాను. ఆవిడ స్థానాన్ని తన్నేసుకుని మామూలుగా పిచ్చేది దానిలో తిరిగింది. అదండి జరిగిన స్టోరీ. 4వ తారీఖున బంపర్గా మెజార్టీ మామూలుగా మా గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ గారు, తంగేటి ఉదయ శ్రీనివాసరావు గారు కూడా బంపర్ మెజార్టీ తర్వాత వాళ్ళు ఊరేగడానికి కూడా సిద్ధంగా ఉండొచ్చండి. దద్దరు వెళ్ళిపోద్దండి, మళ్ళీ అసిమించకూడదండి. మేము అందరం కూడా ఇప్పుడు 5,000 రూపాయలు మందులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నామండి. లేకపోతే అంటే చూపించాను జుబలు అంటే ఇంటికాడ కూడా భయపడుతున్నారు ఆ జుబలు చూసి. అంటే మీరు గుర్తుకుంటా నన్ను నేను మా ఇల్లు అక్కడే చూపిస్తాను. జుబలు తెచ్చుకుని మేము ఇంటికాడ పెట్టుకున్నాం, రెడీగా ఉన్నామండి. 4వ తారీఖుని మామూలుగా పండగ కిందండి, మళ్ళీ అసిమించకూడదు. మామూలు మా పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఒకటే ఊరుకుంటానండి. మాకు సరదాగా సినిమాలు డ్రామాలు ఆయనకి ఎలా ఇష్టమో డ్రామాలు వేయడం మా సరదా అండి. ఈ పిఠాపురం మండలంలో వర్మ గారు ఉండని చెప్పి కూడా డ్రామాలో ప్రతి ఈదిలోను ప్రతి ఊర్లోనూ కూడా డ్రామాలు వేసుకోవడం. అంటే డ్రామాలు అంటే అండి బాగుడితో సరదాగా పోర్షన్లు వేసి డ్రామాలు వేస్తాం ఏంటి. ఈ వైసీపీ నాయకులు వచ్చాక ఎక్కడ కూడా పండగలు కానీ సంబరాలు కానీ ఏమీ చేయకుండా ఆపేయారండి. ఇప్పుడు దసరా వస్తుందండి 9 రోజులు, ఏదో పోగ్రాలు పెట్టుకుంటాం. ఆ పోగ్రాలకు దాని తప్పే ఉందండి, మా రూపాయలు పోతాయి. వాళ్ళు ఆపేటి పెట్టండి అంటే మాది అధికారం. కొంచెం వేళ వేసుకోకూడదు, డ్రామా వేయకూడదు, ఏమి వేయకూడదు, మూల కూకుని ఉండాలి. వయసులో కుర్రాడు మూల కూకుని ఉంటాడేంటి, వయసు అన్నది ఎప్పుడు వస్తుంది, సరదాగా ఇప్పుడు వస్తుంది. మరి వాళ్ళ వయసులో మూల కూకుని అంటే మరి ఎండలోని కొండలోని మరిగిపోయి ఓట్లు వేయమ్మా అని అడుక్కోవడం ఎందుకంటే వాళ్ళు అంతే కదా. అది పవన్ కళ్యాణ్ గారు మాకు కోరి డ్రామాలు కొద్దిగా మేళాలు అన్నీ కూడా పెట్టుకుని అధికారం ఇవ్వాలని కోరుతున్నాం.